సో ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకోవచ్చా సార్? ఖచ్చితంగా చేయాలమ్మా. అంటే మీరు ఇచ్చేది లైక్ ఎట్లాంటి డైట్ చేస్తే బెస్ట్ చెప్తానమ్మా. అంటారు? యాక్చువల్లీ ఏంటంటేమా అసలు వెయిట్ అనేది ఎందుకు వస్తారంటమ్మా, అదే చెప్పాను కదమ్మా, మీరు అడుగుతుంటే చాలా చాలా విషయాలు గుర్తొస్తుంటమ్మా. దీనికి ఒబెసిటీ అని పేరమ్మా. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అంటారు. సో దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలమ్మా. ఈ రోజుల్లో మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, వీటికి తోడు ఎక్కువ హెవీ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే వేడకి ఆహారం తీసుకుంటుండాలి. ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలమ్మా. వారంలో కనీసం 5 రోజుల పాటు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. అలా అని చెప్పేసి నెలకి ఏదో 5 కేజీలు 6 కేజీలు అంత ఫాస్ట్గా తగ్గడం కూడా మంచిది కదమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల క్రమంగా తగ్గుతారమ్మా.